హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం వాడపల్లి పక్కనే లొల్ల గ్రామంలో అయితే ఈ తాత బండి పెట్టి రోడ్ సైడ్ అయితే అమ్ముతాడండి. ఇక్కడ నారింజకాయ జ్యూస్ అయితే బాగా ఫేమస్. నారింజకాయ ఉన్నన్ని రోజులు నారింజకాయ తీస్తాడు. నారింజకాయ లేకపోతే బత్తాకాయ, తర్బూజా, పైనాపిల్, బటర్ మిల్క్, లస్సీ ఇవన్నీ కూడా అమ్ముతాడు తాత. మేము వీటి ఎప్పుడు వెళ్ళినా సరే తప్పనిసరిగా ఆగుతాము. ఆల్మోస్ట్ ఈ జ్యూస్ టేస్ట్ చూసిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఆగుతారండి. ఒకసారి ఎప్పుడైతే తాగారో ప్రతిసారి కూడా ఇక్కడ ఆగుతారు. మనం వెళ్ళిన వెంటనే చాలా ప్రేమగా, చాలా ఆత్మీయతగా పలకరిస్తారు. ఇద్దరు కూడా పలకరించి మనకైతే జ్యూస్ అయితే ఇస్తారండి. తాత నీ పేరేంటి అనగానే మొదలెట్టేస్తాడండి తాత. నా పేరు సుబ్బారావు, మా ఊరు కట్టుంగ, మా ఇంటి పేరు జుత్తుక అని చెప్పేసి అయితే మొదలు పెడతాడు. చక్కగాని బాగా మాట్లాడతారు. ఈ తాత వయసు ఇప్పుడు 94 సంవత్సరాలు అంటండి. 94 సంవత్సరాల వయసులో కూడా ఈ తాత మా అమ్మ కూడా చక్కగా వాళ్ళ పని అయితే వాళ్ళు చేసుకుంటే హ్యాపీగా జీవిస్తున్నారు. తాత 16 సంవత్సరాల వయసప్పటి నుంచే కూడా ఈ బిజినెస్ మొదలు పెట్టాడంటండి. 16 సంవత్సరాలకే మొదలు పెడితే ఇప్పటికి 78 సంవత్సరాల నుంచి తాత అయితే ఈ బిజినెస్ చేస్తున్నాడు. వీళ్ళిద్దరూ ఇలా చూస్తే వీళ్ళిద్దరిని చాలా ముచ్చటగా అనిపిస్తుంది. వీళ్ళ పనులు వీళ్ళు చేసుకుంటూ ఉన్నాం, వాళ్ళు ఇంత ఆరోగ్యంగా ఉన్నాడేమో. వీళ్ళిద్దరు కూడా మరిన్ని సంవత్సరాలు ఇలాగే ఉండాలని చెప్పి మనందరం కూడా మనస్ఫూర్తిగా కోరుకుందాము. తాత చేతిలో లిక్విడ్ ఉన్నది చూడండి, ఆ లిక్విడ్ ఈ జ్యూస్ టేస్ట్గా ఉంటాకి సీక్రెట్. తాత అయితే చెప్పడు. తాత ఏంటది అంటే, లేదమ్మా ఇదంతా నా ప్రేమ కలిపి నేను చేస్తున్నాను అని చెప్తాడండి తాత. చాలా చక్కగా మాట్లాడతాడు. చాలా బాగుంటుందండి. ఇక్కడ చాలా సినిమా యాక్టర్లు ఏంటి, ఇక్కడ లొల్ల దగ్గర అయితే చాలా ఎక్కువ షూటింగ్లు జరుగుతాయి. షూటింగ్కి వచ్చిన సినిమా వాళ్ళు అందరూ కూడా ఇక్కడ తాగుతారంటండి. సినిమా యాక్టర్లు, రాజకీయ నాయకులు అందరూ కూడా నా చేతి జ్యూస్ తాగిన వాళ్ళే. పాపం రామారావు అని చిరంజీవి తాగలేదని చెప్పి అంటున్నాడు. ఇక్కడ ఈ ప్లేస్ కూడా చాలా బాగుంటుందండి. ఇక్కడైతే 2 కాలువలు ఉంటాయి. ఒకవైపు చిన్నది, ఒకవైపు పెద్ద కాలువ. ఈ తాత పెట్టిన ప్లేస్లో కూడా చక్కగా ఓపెన్ ప్లేస్ కొంచెం బాగుంది. వెడల్పుగా ఉన్న ప్లేస్ చూసుకుని పెట్టాడు. చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తారండి. చెత్త కింద కూడా ఏమీ ఉండదు. కింద అంతా నీట్గా క్లీన్ చేసుకుని వాళ్ళు అయితే ఉంటారు. చాలా బాగా అనిపిస్తుంది అండి ఇక్కడైతే. తాతను అడుగుదామండి. ఇప్పుడు తాత మాటల్లోనే ఉందాం. తాత పేరు, తాత ఎన్నాళ్ళ నుంచి ఇక్కడ చేస్తున్నాడు, తాత మాటల్లో అయితే మనం విందాము. మీరు ఇంతకు ముందు ఎప్పుడైనా వచ్చారా? ఎప్పుడు తాగుతూ ఉంటామండి. అంటే ఇది ఎప్పుడు తిరిగే ఏరియానే కదండి. ఈ తాతగారు అంటే ఇన్స్టాగ్రామ్ లో కూడా చాలా ఫేమస్ అండి. దాదాపు 90 సంవత్సరాల నుంచి చేస్తున్నారని చెప్పి కూడా చాలా ఫేమస్ అయ్యారు. అంటే ఇంకోటి ఏంటంటే ఎవరైనా ఇటు పక్క వెళ్తున్నా సరే బాగా ఆపి చాలా ఆప్యాయంగా పలకరిస్తూ ఉంటారు. అంటే అంత ఆప్యాయంగా పలకరిస్తున్న వాళ్ళ దగ్గర తాకుండా ఎందుకు ఉంటామండి. ఏంటండి చాలా బాగుంటుందండి. టేస్ట్ కోసం సగం ముందు వస్తారండి. చాలా బాగుంటుందండి. టేస్ట్ చాలా బాగుంటుంది. ఎవరు వెళ్ళినా ఆకుండా ఉండరు. ఎవరు ఆగండి, జనం కొట్టు కొద్దిగా తక్కువ కదండి. శనివారం మొత్తాలు ఖాళీ ఉంటారండి తాతయ్య గారు. తాత నీ పేరేంటి? నా పేరు సుబ్బారావు అండి. ఇంటి పేరు జిత్తుక, ఊరి పేరు కట్టుంగా. వాడపల్లి వెళ్ళి దారిలో చెట్లు కాడ లొల్లలాసరి కాడ జ్యూస్ పెట్టి ఇక్కడ పెట్టి ఒక 50 ఏళ్ళు అవుద్ది. 45 అయింది ఇక్కడికి ఎత్తి. అంత ముందు అయితే రాళ్ళు జగన్మోహన్ రెడ్డి సినిమాల కాడ కేచా గుడి కాడ అక్కడ అమ్ముకుని ఉండండి. ఫస్ట్ అక్కడే అండి, ఇక్కడ కాదు అక్కడ అమ్ముతూ ముందు స్టార్టింగ్ జ్యూస్నే పెట్టింది 10 పైసలు రేటు. 10 పైసలు కానించి ఈ 30, 35, 40 రూపాయలు. ఐస్ లేకుండా అయితే 40 రూపాయలు, ఐస్ అయితే 30 రూపాయలు. ఈ మధ్య కొంచెం కాయలు పెరబడిందండి. 5 రూపాయలు ఇచ్చుకుంటున్నాను. అవి 4 రోజులు పోతే మళ్ళీ 30 రూపాయలు పెడతామండి జ్యూసు. ప్రతి జ్యూస్ కూడా 30 రూపాయలే. నా దగ్గర 10 రకాలు ఉంటాయి. కర్బూజా ఉంది, ద్రాక్ష ఉంది, పైనాపిల్ ఉంది, లస్సీ ఉంది, బట్టర్ మిల్క్ ఉందండి, బత్తాయి జ్యూస్ ఉందండి, నారింజ జ్యూస్ ఉందండి. అదే నారింజ ఇవి వేలతో అయిపోయినాయండి. ఇక నారింజ గారు వేలతో లాస్ట్. అదేండి ఇలాగ బాగా చూస్తున్నానండి. ఆ షూటింగ్లో నిన్న మొన్న కూడా తాగారండి. 3 మంది వచ్చి తాగారండి. ఆ సినిమా యాక్టర్లు అందరూ కూడా చాలా మంది తాగారండి. నా దగ్గర జ్యూస్ తాగలేని వాళ్ళు చిరంజీవి, రామారావు గారు తప్పగా ప్రతి అధికేతంతో సైతం కూడా తాగాడండి. ఒరిజినల్ గా తీసిస్తారు. చాలా బాగుంటుంది. చాలా సంవత్సరాలు చేస్తున్నారండి. చిరంజీవి గారు ఇంకా ఎన్టీ రామారావు, చిరంజీవి తప్ప కృష్ణరాజుతో సమానం, సోమన్ బాబుతో సమానం. వీళ్ళంతా కూడా నా చేతి చూస్తూ ముట్టుకున్నారు. రాజశేఖర రెడ్డి గారు కానీ అక్కడే నాగేశ్వరరావు
ముత్యాల ముగ్గు పులిదిండిలో తీశారు ముత్యాల ముగ్గు, ఆయన కూడా తాగాడు. పాడి పంటల కృష్ణ గారు లాక్కర్ తీశాడు. వీళ్ళంతా కూడా రాజకీయ నాయకులు 100 మంది తాగారు. అంతా ఒకడు కాదు. మామ ఎవరన్నా డిఎస్పీలు వాడిపల్లి వెంకటబాబు గుడికొచ్చి 20-30 జ్యూసులు పార్సిల్ అట్టుకెళ్ళి వాళ్ళకి ఇచ్చివారండి. అప్పుడైతే నారింజగాలు మంచి తీవ్రంగా పెద్ద పెద్ద కాయలు ఉన్నాయండి. ఇప్పుడు తోటలు లేవు, తీసేస్తున్నారండి, తోటలు లేవు. అసలు నారింజకాయ అంటే పెద్ద పేరుగాలు చూసండి. ఇప్పుడు ఆ నారింజకాయలు రావట్లేదు, సరైనవి రావట్లేదండి అసలు. ఇప్పుడు మీ బండి అంటేనే నారింజకాయకి ఫేమస్. ఫేమస్ అండి. ఏ నారింజకాయలు లేవండి, రావట్లేదండి. ఏం చెప్తే చచ్చిపోతున్నాను. 93 94 వచ్చినాయి. 94 చూసి నాకు 16 సంవత్సరాల వయసు వచ్చింది కానీ చంపుతున్నాను. 10 పైసలు రేటు కానీ చమ్మాను. రాలి మహానుభావుడు కేచ్చం గుడికాడ అమ్మువండి, అక్కడ అమ్మువండి. పచ్చి బఠానీలు ఉడకేసి స్టవ్ పెట్టి దాని కింద ఉల్లిపాయ కారం మసాలా వేసి ఒక ప్లేట్ వేస్తే అది కూడా 10 పైసలే. బఠానీలు కూడా 10 పైసలే. అప్పుడు కేజీ బఠానీలు, పచ్చి బఠానీలు పావడా ఉండేవి. పచ్చి బఠానీలు పావడా. మీ పిల్లలు ఎక్కడ ఉంటారు? పిల్లలు మన దగ్గర ఉంటారండి. మన దగ్గర అంటే కొట్టంగులో. ఎంతమంది పిల్లలు? నాకు 2 అబ్బాయిలు 2 అమ్మాయిలు, 9 మనవాళ్ళు, 3 ముద్దు మనవాళ్ళు. ఈ అబ్బాయిని మించిపోయి ఉంటారు ముద్దు మనవాళ్ళు. భగవంతుడు ఇచ్చిన మట్టుకి కూటికి గుడ్డకి ఏమీ లోటు లేదు. మా అమ్మ నువ్వు కూడా ఇక్కడేనా? మా అమ్మ నేమో ఇద్దరం ఇక్కడండి. మా అమ్మ నేను కూడా ఇద్దరంటే ఇప్పుడు ఇంకా మాకు ఇంత వయసు వచ్చాక ఎవరికుండా లేదు, యాకుండే ఒకటేకుండా. వీళ్ళు చూడండి జ్యూస్ అయితే ఎలా తీస్తున్నారు. ఈ మా అమ్మ అయితే హ్యాండ్ మిషన్తో తీస్తుంది, తాత అయితే చక్కగా అలా గ్లాస్తో తీసేస్తాడండి జ్యూస్. మనం ఇంటి దగ్గర ట్రై చేసినా సరే మనకైతే ఇలాగేమీ రాదు, చాలా ఈజీగా తీస్తాడు. మా అమ్మ మిషన్ అయితే చూడండి చాలా ఈజీగా వస్తుంది కదా. హ్యాండ్ మిషన్, దీనికి కరెంట్ ఏమీ కాకుండా ఈజీగా అయితే తీస్తున్నారు. తాత మాటలు విన్నారు కదండి, ఏమనిపించిందో చిన్న కామెంట్ అయితే పెట్టండి. అలాగే షేర్ చేయండి, ఒకే ఒక లైక్ ఇవ్వండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.